నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తక్కెళ్లపాడులోని వాటర్ హెడ్ ట్యాంకులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తనిఖీ చేశారు. స్తంభాల గరువు తక్కెళ్లపాడు ఓవర్ హెడ్ ట్యాంకులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను, వాటర్ సప్లై సిబ్బందిని విచారించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పైప్లైన్ లీకేజీతో మంచినీరు కలుషితం అవడం వల్లనే డయేరియా ప్రబలిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో డయేరియా, కలరా కేసులపై అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పైప్ లైన్ లీకేజ్ సమస్య వచ్చినప్పుడు 24 గంటల్లో పరిష్కారం చేసేందుకు ర్యాపిడ్ టీంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా డయేరియా వచ్చిందన్నారు. 167 శాంపిల్స్ తీసుకుంటే 20 శాంపిల్స్ లో డయేరియా ఉన్నట్లు పరీక్షలు వచ్చాయని మంత్రి వివరించారు. 15 కోట్లతో రిజర్వాయర్లు ఆధునీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. పానీపూరి అమ్మకాల వద్ద శాంపిల్స్ తీసుకోండని, అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జిల, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఈ పైప్ లైన్స్ అయితే ఏముందో యాక్చువల్ గా ఎక్కడ కంటామినేషన్ జరుగుతుందో, పైప్ లైన్ లీకేజెస్, వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ రెండు ఒకే ప్లేస్ లో నుంచి వెళ్ళటం వల్ల లీక్లు, కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు పైప్ లీక్ అయి కంటామినేషన్ అవుతుంది. వాటికి కొంత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకొని విత్ ఇన్ 4 hours ఆ టైంలో అటువంటి లీక్స్ లేకుండా అన్ని ఒక గార్డెన్ కట్టకుండా ప్రయారిటైజ్ చేసుకొని చేయటం అనేది ఒకటి అడిగాం. తర్వాత రెగ్యులర్ గా వాటర్ శాంప్లింగ్ ఆల్రెడీ చేస్తున్నారు, కానీ ఇంకా ఎఫెక్టివ్ గా శాంప్లింగ్ చేయాలి. క్లోరినేషన్ కానీ ఇవన్నీ చేసి వాటికి కూడా ఒక అకౌంటబిలిటీ మెకానిజం తీసుకురావాలని చెప్పాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేసెస్ అన్ని చాలా వరకు తగ్గిపోయినాయి. కొన్ని ఉన్నాయి, అవన్నీ ప్రాణాపాయం కాదు, కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే వాళ్ళందరూ బాగవుతారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు దీనివల్ల కొంతమంది పానీపూరి వీళ్ళని అందరినీ బ్యాన్ చేశారు. నేనేమన్నానంటే కమిషనర్ గారికి అన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, అందులో మీరు ఒకసారి శాంపుల్స్ టెస్ట్ చేయండి. ఆ తర్వాత ఆ పానీపూరి వాడే వాళ్ళని కూడా ఎఫెక్టివ్ గా వాటర్ బాగా వేడి కాచి వడపోసిన వాటర్ ని పెట్టి వాళ్ళ స్టిక్కర్ పెట్టి క్లీన్ వాటర్ అని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ చేసుకోవచ్చు. అందరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రైతు భరోసా అంటూ అన్నదాతను మోసం చేసిన ఘనత మాజీ సీఎం జగన్ అని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తున్నామని, వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మేము మళ్లీ రెండో విడతలో అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే 350 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇచ్చి రేపు 50 లక్షల మందికి రీచ్ అయ్యే కార్యక్రమాన్ని ఈరోజు మేము తీసుకున్నాం. అధ్యక్ష, ఇది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా ఆనందిస్తున్నాను. ఇంత తొందరగా ఇవ్వలేమేమో, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పథకాన్ని అమలు చేశాం. ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశామని ఆయన గుర్తు చేశారు. ఐలమ్మ జయంతి వేడుకలు అధికారికంగా జరపడం ఆనందదాయకమని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఐలమ్మ జయంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగాయి. ఐలమ్మ చిత్రపటానికి టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తొలి భూస్వామ్య పోరాటానికి నాంది పలికిన వీరనారి తిట్యాల ఐలమ్మ అని నసీర్ తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని అన్నారు.
గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. నమః పరమేశ్వరీ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కాబట్టి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. ధనం మూల ఇదం జగత్ అంటుంటాం. ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనుకుంటే ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణతో రాజరాజేశ్వరిదేవి విరాజితుతో ఉన్నది. ఈరోజు శుక్రవారం కూడా కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి భక్తులు చాలామంది వేలాదిగా ఈ యొక్క కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం తెలియక రాలేనటువంటి వాళ్ళందరూ కూడా సాయంత్రమైనా సరే చక్కగా దేవస్థానానికి విచ్చేసి స్వామివారితో పాటు వారు శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి అమ్మవారిని కూడా దర్శించి అమ్మ అనుగ్రహానికి పొందినట్లయితే సర్వ శుభాలు చేకూరుతాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరూ చీత్కరించుకునేలా ఉందని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ నందమూరి వారసుడా లేక నారా వారసుడా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. అసెంబ్లీ హౌస్ లో మ్యాన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా? తప్పు కదా. శాడిస్టులందరూ కూడా ఒక చోట చేరారు. శాడిస్టులందరూ కూడా ఒక చోట చేరి ఆ అసెంబ్లీని, దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులు. నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా నారా వారసుడా? నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడవుతాడు. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసురా? మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మహాకవి గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్నాయి. నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహం వద్ద జాషువా పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దళిత ప్రజా సంఘాల నాయకులు గుర్రం జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు, తెలుగు సాహిత్యానికి గుర్రం జాషువా వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన పేరును గుంటూరు, పల్నాడు జిల్లాలో ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరసపోగు సునీల్ కుమార్, మోహన్ రావు, చిలక నాగేశ్వరరావు, ప్రసాద్ మాస్టర్, కోట మోహన్ రావు, చుండూరు జాషువా తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషని అంత సుదూర ప్రాంతంలో పామరులకు కూడా చేర్చినటువంటి వ్యక్తి జాషువా గారు. అలాంటి జాషువా గారిని గుంటూరు ప్రజలంతా కూడా, రాష్ట్ర తెలుగు అభిమానులు, భాషాభిమానులంతా కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి గుంటూరు జిల్లా ఆయన పేరు మీద, గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ ఆయన పేరు పెడితే బాగుంటుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జాషువా గారి పేరుతో పల్నాడుకు కానీ గుంటూరు కానీ జిల్లా పేరు పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తాం. అధికారుల నిర్లక్ష్యం వల్లనే గుంటూరులో కలరా డయేరియా ప్రబలుతుందని గత్తపురి వినియోగదారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చదలవాడ హరిబాబు మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను క్లీన్ చేయడం లేదని ఆరోపించారు. బీఆర్ స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంకుపై కప్పు విరిగిపోయిందని, ఇప్పటివరకు దాన్ని రిపేర్ చేయలేదని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.
మనకు వాటర్ ట్యాంక్ కావాలంటే క్యాను తీసుకొచ్చి పెడుతున్నారు. అది 6 నెలల తర్వాత దాన్ని పగలగొట్టేయాలి, డిస్ట్రాయ్ చేసేయాలి. కానీ అది ఎవరూ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో అవగాహన లేకపోవటం, అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా మనం ఈ రోగాల బారిన పడుతున్నాం. ఇకోలియా బ్యాక్టీరియా వల్ల 19 మంది చనిపోవటం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకని మీరు ఒక్కసారి అధికారులు మా మాటలు మన్నించి మీరు ప్రతి నెల ఒకసారి మీరు స్పెషల్ డ్రైవ్ తోటి వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నారా, ఓవర్ ట్యాంక్స్ లేదా అని చెక్ చేయండి. లేకపోతే సంబంధిత అధికారుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీ చంద్రమౌళేశ్వరి దేవస్థానంలో ఈరోజు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. జూట్మిల్ ప్రాంతంలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు మృత్యుంజయ శర్మ వెల్లడించారు. అమ్మవారికి సుహాసినులచే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి కృపను పొందాలని కోరారు. జూట్మిల్ ఏరియాలో గల శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారం జరుగుతుంది. మరియు ఈరోజు శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అలంకారం చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అధికారుల నిర్లక్ష్యంతోనే నగర ప్రజలు డయేరియా బారిన పడుతున్నారని వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. నగరంలో కలరా, డయేరియా ప్రబలుతూ ఉంటే అధికారులు ఆహారం వల్లనే వచ్చిందని అనడం విడ్డూరంగా ఉందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించకుండా సమీక్షలతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే కలెక్టర్, కమిషనర్ పారిశుధ్యంపై శ్రద్ధ తీసుకుని డయేరియా, కలరా బారి నుండి నగర ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇంత డ్రాస్టిక్గా పెరుగుతూ వస్తుంటే మొన్న కలరా కేసులు 3 అయితే ఈరోజు 10. మీరు నివారించడం తెలియకపోతే, మీకు చేత కాకపోతే ఎందుకు సార్ మీరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? ఏం చేయడానికి మీరు రివ్యూలు పెడుతున్నారు? ఎవరి కోసం రివ్యూలు? ప్రాణాలు పోతున్నాయని చూస్తూ రివ్యూలు పెడుతున్నారా? నిజంగానే నిబద్ధతగా ఉంటే మరి వార్డుల్లో వెళ్ళి చూడండి. ఈరోజు నేను పొద్దున్న 11వ వార్డుకి నేను వెళ్ళాను, 12వ వార్డుకి నేను వెళ్ళాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మారుతినగర్లోని మారుతి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీ మారుతి దేవాలయంలో 5వ రోజు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారని సెక్రటరీ తంగిరాల శ్రీనివాస్ వెల్లడించారు. అమ్మవారికి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణంతో విశేష కుంకుమార్చన నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महा यशस्विन्यै नमः ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रदारांगाय नमः ओं ह्रीं ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ओं शुभाय नमः ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालये श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ओं ब्रह्मा विष्णु शिवात्मिकाय नमः ओं श्रीं ह्रीं. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు నాటి కార్యక్రమంలో ఉదయం బాలపూజ, ఇప్పుడిప్పుడే సామూహిక లలితా సహస్రనామ సహిత కుంకుమార్చనలు, ఈ రోజున విశేషమైనటువంటి దివ్య భవ్యమైనటువంటి అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకార సందర్భంగా మాతృమూర్తులు అందరి చేత కూడా సామూహిక లలితా సహస్రనామ సహిత కుంకుమార్చనలు నిర్వహించడం, అట్లాగే ఏకశాలలో చండీ మహావిద్య పారాయణలు నిర్వహించడం, ఉదయం సాయంత్రం అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించి భక్తులందరినీ కూడా 8 గంటల నుంచి హారతి మంత్రపుష్పములతోటి అమ్మవారికి సేవలు చేసి తర్వాత తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. విశేషంగా ఈ నవరాత్రి మహోత్సవాల్లో
మీ ద్వారా భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు కదా అని చెప్పి తెలియజేస్తారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.